మీలో మీకే ఐకమత్యం లేదు. ఇప్పుడు జల్లికట్టు జరిగితే సమస్య రాదని గ్యారంటీ ఏమిటి? సార్ అదంతా ఎప్పుడుదో ప్రాబ్లం సార్. ఇప్పుడు అందరం ఐకమత్యంగానే ఉన్నాం. అందుకే ఊరికొకళ్ళు వచ్చాం సార్. అవును సార్, మీరే పెద్ద మనసు చేసుకొని పర్మిషన్ ఇవ్వాలి. ఒక పని చేయండి, చంద్రాపురం పంచాయతీలోని అన్ని గ్రామాల పెద్దలు జల్లికట్టు జరగడం వల్ల సమస్య లేదని చెప్పి సంతకాలు పెట్టి తీసుకురండి. అప్పుడు చూద్దాం. ఏమన్నాడు మామా? పేపర్ పట్టుకొని ఊరూరా తిరగమని చెప్పాడు. అందులో సగం మంది వేలిముద్రగాళ్ళు. వాళ్ళు ఎప్పుడు వేయాలి, మనం ఎప్పుడు పూర్తి చేయాలి. ఏరా మామా, అందరు సంతకాలు మనమే చేస్తే అయితే నీకు ఎప్పటికీ పెళ్లి కాదు, పర్లేదా? మామా సంతకాలు తీసుకుందాం, చేయాల్సింది చేద్దాం. అయితే నా పెళ్లిరా రే జల్లికట్టు అవని పో. మామా ఇక్కడ కొంచెం బండాపు. ఎందుకురా? రే అందరం ఒకే చోట కలిసి ఉంటే పని జరగదురా, వేరువేరుగా ఉంటేనే జరుగుతుంది. నేను వెళ్ళి ముందు ఈ ఊళ్ళో సంతకం చేయించుకుని వస్తా. అదే కాక నేను మీతో తిరగడం మా నాన్న చూసాడనుకో, అంతే సంగతులు. రే నువ్వు నాతో రా, నీతో పనుంది. మా ఇంట్లో వాళ్ళు నీతో తిరగొద్దన్నారా? నేను కనీసం చూడని కూడా చూడకూడదని మా నాన్న చెప్పారా. దిగరా ముందు. అమ్మా మొదటి సంతకం నువ్వే పెట్టమ్మా. నువ్వు దీనికోసమే ఇక్కడికి రావాలి అనుకుంటే నేనే ముందుగా తీసుకొచ్చేదాని కదరా. ఇది మీ నాన్న బతికిన నేల, నీ సొంత ఊరు. ఇక్కడ జరిగే మంచి చెడుల విషయంలో నువ్వు భాగస్వామివే. మీ నాన్న వల్ల ఆగిన జల్లికట్టు నీ వల్ల మళ్ళీ జరగాలి. నువ్వు జరిపించు. నాన్నగారి స్థానంలో నువ్వు ఉండి ఇవన్నీ చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. పుట్టిన ఊరి అందరికీ గౌరవం తెచ్చిపెడుతుంది. మీ నాన్నగారి వల్లే ఈ ఊరికే గౌరవం. మీ నాన్నగారు ఎంత మర్యాదస్తుడు. సంతకం చేసావా? ఇదిగోండి. మీరైనా మంచిగా చెయ్యండి బాబు. సరే బామ్మ. నాన్నగారి స్థానంలో నువ్వు ఉండి ఇవన్నీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. మీ నాన్న ఎంతో మర్యాదస్తుడు. నువ్వు అనుకున్న చెయ్యవయ్యా. ఆ ఊరు ఈ ఊరు కలిసిపోయాయి కదా, సంతోషంగా జరుపుదాం. నువ్వే వచ్చి జరిపించాలని ఆ విధి రాసినప్పుడు జరగకుండా అవుతుందా? నువ్వే చెయ్యి. అక్క నువ్వు చేయి సంతకం. మన ఊర్లో జల్లికట్టు జరుగుతుందో లేదో సంవత్సరం ఎద్దుల్ని రెడీ చేసి అన్ని ఊర్లకు వెళ్ళి పాల్గొంటాం. ఈసారి మన ఊర్లోనే చేద్దాం. మా ఆయన ఎద్దును పాడెత్తాడో లేదో అని నా తమ్ముడు పెళ్లి చేసుకోలేదు. కానీ మన ఊర్లో ఎవరు ఎద్దును పడగొడతారో ఏంటో. బాధపడకండి, అది కూడా జరుగుతుంది. సరే. ఈ చంద్రాపురంలో నా ఎద్దు గురించి తెలిసినోడు లేడు తెలుసా? తెలుసన్నా, నువ్వేంటో నాకు తెలీదా? పోని పోని. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈ సంవత్సరమైనా జరుగుతుందో లేదో. నువ్వేం బాధపడకు తాత, ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. సంతకం పెట్టానా? సంతకం పెడితే ఆయుష్ తగ్గుతుందనే మా నాయన చెప్పాడా? ఇంక డబ్బా ఇవ్వు. చెయ్యి కడకుండా వేలిముద్ర పడుతున్నాడే. మేము కడగని చేత్తోనేరా కూడి తినేది. అయినా వేలిముద్ర వేసేటప్పుడు కళ్ళు మూసుకొని ఉన్నావా ఏంది? చూడలేదా? తీసుకో. ఈ ఊరికే పెద్ద వీరునిరా నేను. నువ్వేంట్రా వీళ్ళతో కలిసి తిరుగుతున్నావు? ఏం లేదన్నా, సంతకం కోసం వచ్చాం. వచ్చిపోయే వాళ్ళందరూ రాయిళ్లాగా తీర్పిస్తారు. మేం మాత్రం మీరేసే భిక్షతో బతికేయాలి. మీ నాన్న చెప్పాడని జల్లికట్టుకొచ్చి ఎద్దును పట్టుకున్నందుకు మా అన్న తల నరికేశారు. ఇప్పుడు నువ్వు ఎవరి తల తీయాలని వచ్చావు ఇక్కడికి? ఇలా చూడు, ఈ సంవత్సరం మేమే పందెం కట్టి ఎద్దును వదులుతాం. ఇన్ని సంవత్సరాలుగా మీరు చెప్పారనే ఎద్దును వదులుతున్నాం. తాత ముత్తాతలు ఎవరో తెలియదు కానీ జల్లికట్టు నిర్వహిస్తాడంట పెద్ద వీరుడు. ఈ మేకల్ని నూనెలో నాంచండి కాసేపు. రంగనాథ్ గారు అబ్బాయివయ్యా నువ్వు. నిన్ను చూస్తుంటే మీ నాన్న చూసినట్టే ఉంది. అయ్యా వస్తున్నా. గట్లిప్పేటప్పుడు చెప్పులు తీయాలని తెలీదా? ఎల్రా ఎంతవా దేనికి పని నాకు. విదేశాలకు వెళ్లి 4 డబ్బులు సంపాదించగానే నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతా అనుకున్నావా? పిచ్చోళ్ళకి కనపడుతున్నావా? మేం మీకంటే ఎందులో తక్కువ? మేమేం చేయలేమా? ఆ రోజు మీ నాయన, ఈ రోజు నువ్వు వచ్చావు. ఆ రోజు మీ నాయన జల్లికట్టులో ఎవరిని పడితే వాడిని ఆడనిచ్చినందుకు మా తమ్ముడిని నరికేశారు. ఇదిగో చూడు, మేమంతా మీకు సపోర్ట్ చెయ్యం. బయలుదేరు.